వెల్కమ్ బ్యాక్. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ప్రయోగం విజయవంతమైంది. సార్, స్వదేశీ రంగంలో ప్రైవేట్ ఎంట్రీని ఎలా చూడాలి? ప్రైవేట్ ఎంట్రీ ఇన్ స్పేస్ ప్రయోజనాలు ఏంటి సార్? అంటే మనకు ప్రైవేటైజేషన్ పైన రెండు పరస్పర విరుద్ధ థీరీస్ ఉంటాయి. ఒకటి మీకు కంప్లీట్లీ ఫ్రీ మార్కెట్ థీరీ, అంటే ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకం రాశాడు. లాజర్ థీరీ అంటే ఏంటంటే నో వన్ షుడ్ interfere in business, especially the state should not interfere in business అంటాడు ఆడమ్ స్మిత్. అంటే వ్యాపారంలో ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు, ముఖ్యంగా రాజ్యం జోక్యం చేసుకోకూడదు అని. దీనికి కంప్లీట్ విరుద్ధమైన థియరీ ఏంటంటే సోషలిస్ట్ ఎకానమీ, అంటే రాజ్యమే అన్ని ఆర్థిక కార్యకలాపాలని నియంత్రించాలి అని. సో ఇప్పుడు రాజ్యమే అన్ని ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించాలి అనేది అవుట్డేటెడ్ థియరీ. ఈవెన్ చైనా లాంటి దేశంలో, వియత్నాంలో, క్యూబా లాంటి సోషలిస్ట్ కంట్రీసే ఈ సిద్ధాంతాన్ని వదిలేసుకున్నాయి. అందువల్ల అన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అనేది హైలీ ఇన్ఎఫిషియంట్ ఎకనామిక్ మోడల్. మీకు ఆ ఎకనామిక్ థియరీస్ వాటి పక్క పెడదాం, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. 1991కు ముందు మన దేశంలో పబ్లిక్ సెక్టర్ డామినెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఉండే, రాజ్యమే నాయకత్వం వహించేది. ప్రైవేటు క్యాపిటల్ పైన రకరకాల ఆంక్షలు, అనుమానాలు, పెట్టుబడిదారుడు అంటే ఏదో దోపిడీదారుడు అన్న భావనలో చూసేవారు. ఏం అనుభవం ఏంటి? నాకు ఇప్పటికి గుర్తు, మా అన్నయ్య ఎంటెక్ చేసి గవర్నమెంట్లో ఇంజనీర్గా అపాయింట్ అయ్యాడు. అపాయింట్ అయిన వెంటనే మా నాన్న, అరే నీకు గిఫ్ట్గా స్కూటర్ కొనిస్తారా అని చెప్పి స్కూటర్ కొనుక్కోరా అని డబ్బులు ఇచ్చాడు. నా డబ్బులు ఇచ్చి బుక్ చేసుకున్న తర్వాత 6 నెలలకు వచ్చింది చేతక్ స్కూటర్. 6 నెలలకు. మీరు ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకున్నాక నెల 2 నెలలు పడుతున్నాయి. మీకు ఇన్నోవా క్రాసు, మహేంద్ర 9S ఇట్లాంటి వెహికల్స్ అవి 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి. బట్ చాలా వెహికల్స్ మీకు కార్లను ఇప్పుడు పోతే వెళ్ళి కొనుక్కొని రావచ్చు. కానీ చేతక్ స్కూటర్ కొరకు 6 నెలలు వెయిట్ చేశాడు మా అన్నయ్య. టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఏళ్ళ తరబడి వెయిట్ చేయాలి. నాకు ఇప్పటి గుర్తు, ఒక పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు ఉంటే నాకు టెలిఫోన్ కనెక్షన్ ఇప్పించాడు. ఇంకో పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు ఉంటే గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. గ్యాస్ కనెక్షన్ కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. నేను మీకు చాలాసార్లు వీడియోలు కూడా చెప్పాను, మీతో చెప్పాను లేదో. నా మ్యారేజ్కు నేను ఎవరి దగ్గర ఏ కట్నము తీసుకోను, నేను అత్తగారి నుంచే తీసుకోలేదు. ఒక ఆదర్శంగా ఉండాలి అని చెప్తే ఒక ఎంపీ ఉండి, నేను ఒక గిఫ్ట్ ఇస్తా, నువ్వు గిఫ్ట్లు తీసుకొని అంటున్నావు కదా, నేను గిఫ్ట్ ఇస్తా, నీకు దమ్ముంటే రిజెక్ట్ చేయన్నాడు. సార్ నేను తీసుకోను సార్ అని చెప్పాను కదా సార్, మీరు చూడవయ్యా అన్నాడు. పెళ్ళికి వచ్చాడు, ఒక కవర్ తీసుకెళ్ళి మా మిసెస్కి ఇచ్చాడు. అప్పుడే 5 నిమిషాల ముందు నాకు సతీవన్ అయింది. ఆమెకి ఇచ్చాడు. ఆమె, అమ్మ నువ్వు తీసి ఓపెన్ చేయమ్మా, చేసి మీ వారికి చెప్పు కావాలా వద్దా అని. ఆమె లెటర్ చూసి నా వైపు చూసి రిజెక్ట్ చేయకోను. నాకు అర్థం కాలేదు ఇదేంది అని. నా ఎంపీ నవ్వడం మొదలుపెట్టాను, చెప్పాను కదా అని. ఏంటంటే అది గ్యాస్ కనెక్షన్ అలాట్మెంట్ లెటర్. ఆమెకు తెలుసు కదా గ్యాస్ లేకపోతే కొత్త సంసారాలు లేని కష్టాలు ఉంటాయని. సో అంతే, గ్యాస్ కనెక్షన్ రావడానికి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంటర్ఫియర్ కావాలి. అలాంటి ఎకానమీలో మనం బతికే వాళ్ళం. అక్కడి నుంచి ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ. ఇప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. అన్నీ దొరుకుతాయి, డబ్బులు రాలుతాయి. అప్పుడేమో డబ్బులున్నా ఏవి దొరకకపోయారు. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి, డబ్బులు ఉండాలి అంతే. నీకు ఏదైనా దొరుకుతాయి, కావాలంటే హెలికాప్టర్ కొనుక్కొని రావచ్చు, డబ్బులు దొరుకుతున్నాయి. సో అందువల్ల ఒకప్పుడు మనము ఆర్టీసీ బస్సు మాత్రమే ఉండేది, మనిషికి ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. లేదంటే రిక్షా, ఆటో. ఇవాళ ఒక సామాన్యుడుల కారులో పోగలుగుతున్నాడు. ఇమాజిన్ చేశారా మీరు ఎప్పుడన్నా? అసలు మేము చిన్నప్పుడు కారు చూసి, మా అంబాసిడర్ కార్ ఎవరన్నా ఉంటే మా నాన్న ఒక చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు. సింగరేణి కాలేజ్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళ ఇంట్లో క్లాసులు చెప్పేవారు వాళ్ళ పిల్లలకు. వాళ్ళ అంబాసిడర్ కారు చూస్తే మాకు ఆనందం వేసేది. వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం. వాళ్ళ కారు చూసి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ చూసి, వాళ్ళ ఇంట్లో సోఫాలు చూసి జీవితం ఇంత బాగుంటుందా అనుకునేవాళ్ళం మేము. సో అలాంటిది వాళ్ళ కార్లు ఎన్నున్నాయి రోడ్ల మీద చూడండి. కారు లేకపోయినా మంచిదే. మీకు ఇవాళ పని మనుషులు కూడా, ఇంట్లో పనావిడ కూడా మీకు షేర్ రైడ్ అంటున్నారు. మా కాలనీ ఒకే కమ్యూనిటీలో పనిచేసే వాళ్ళు 3-4 కారు ఎక్కుతున్నారు, వస్తున్నారు. ఎంత? ఈచ్ 40 రూపీస్ 50 రూపీస్ పడుతున్నాయి. 40-50 రూపాయలు హాయిగా కారులో వస్తున్నారు.
సామాన్య ప్రజలకు కూడా కారెక్కగలిగారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ప్రభుత్వమే నిర్వహిస్తే సాధ్యమయ్యేదా? ఉబర్లు, ఓలాలు వచ్చాక సాధ్యమైంది. సో ఇవాళ అందువల్ల మనము ఎకానమీలో డైనమిజం రావాలని ఒకప్పుడు దూరదర్శన్ ఒక్కటే ఉండేది. సో 5 గంటల 30 నిమిషాలకు బంగాళదుంప సాగులో మెలకువలు, 10 గంటల 30 నిమిషాలకు పలానా మొక్కల సాగులో తీసుకోవలసిన సస్యరక్షణ, సాయంత్రం 8 గంటలకు భార్యాభర్తలు మెగా సీరియల్ అనేవాళ్ళు. అవి చూడలేక జనం చచ్చేవాళ్ళు. ఇవాళ చూడండి ఎంత అద్భుతమైన ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఎంటర్టైన్మెంట్లు. సో ఇలా మీకు ఒకప్పుడు ఇలా మొబైల్ ఫోన్ ఎవరు ఆఖరికి గుడి ముందు కూర్చున్న బిచ్చగాడు కూడా ఫోన్ చేసి తన తోటి బిచ్చగాడిని అడుగుతున్నాడు, అక్కడ రష్ ఉందా, భక్తులు తగ్గిపోయారా, ఇంకా ఉన్నారా, మా దగ్గర భక్తులు తగ్గిపోయారు, నేను అక్కడ రమ్మంటావా అని. ఇంత ఎకానమీ డెవలప్ అయింది. అందువల్ల మనం ప్రైవేట్ రంగం పూర్తిగా ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా స్పేస్ సెక్టర్లో చూడండి, ఇవాళ ఫస్ట్ రాకెట్ ప్రయోగం జరిగింది. దీనివల్ల రేపు శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు కమ్యూనికేషన్, షేర్ సర్వీసెస్, అప్లికేషన్, స్పేస్ అప్లికేషన్స్, ఇలా నిన్న అద్భుతంగా చెప్పాడు ఆయన పవన్ కుమార్ చందన, వన్ ఆఫ్ ద ఫౌండర్. భరత్ ఢాకా, పవన్ కుమార్ చందన అని ఇద్దరు ఇస్రో మాజీ సైంటిస్టులు హైదరాబాద్లో 2018లో 8 ఏళ్ల క్రితం పెట్టిన కంపెనీ స్కై రూట్, ఒక స్టార్టప్ కంపెనీ. ఇట్ ద ఫస్ట్ ఇండియన్ స్టార్టప్ యూనికార్న్, స్పేస్ యూనికార్న్. మీకు $1.1 బిలియన్, $110 కోట్ల వాల్యుయేషన్ ఇవాళ. మీకు ఆయన చెప్తున్నాడు ఇట్ ఈజ్ లైక్ ఎ టాక్సీ అని, అంటే మీ క్యాబ్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళట్టు. సో నేను ఒక నా ఆర్టికల్లో రాశాను టాక్సీ టు ద స్టార్స్ అని, అంటే చుక్కలకు టాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే మీకు ఒక ఉపగ్రహం కావాలనుకోండి, మీరు వెంటనే స్కై రూట్కి వెళ్ళి నాకు చిన్న శాటిలైట్ ఉంది ప్రయోగించాలనుకుంటున్నా అంటే మీరు స్లాట్ ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మీకు ఎర్త్ ఆర్బిట్లో పెట్టేస్తారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. అది ఎవరు ఎక్కడ ఏ ఆర్బిట్లో ఎవరు ముందొస్తే వాళ్ళకే స్పేస్ అక్కడ. సో అలా ఒక కంప్లీట్ డీసెంట్రలైజేషన్ అనేది జరగబోతుంది. ఇట్స్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. అయితే మొత్తం ప్రైవేటీకరణ మంచిదా? కాకపోవచ్చు. ఎందుకు సమస్య అంటే మీకు ప్రభుత్వమేమో సామాజిక ప్రయోజనాలు ఆశిస్తుంది, ప్రైవేట్ రంగం ఖచ్చితంగా కమర్షియల్ పర్పసే ఆశిస్తుంది. మీకు ఉదాహరణకు ఇప్పటి వరకు మన ఇస్రో చేసిన సేవలు మామూలు సేవలు కాదు. ఇవాళ ఇన్సాట్ కమ్యూనికేషన్లు, ఈవెన్ మీకు సస్టైనబుల్ డెవలప్మెంటు, సహజ వనరుల అన్వేషణ నుంచి మొదలుకొని ఇవాళ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, విద్యారంగ అవసరాలు, ఆరోగ్య రంగ అవసరాలు, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఇలా స్పేస్ సైన్స్ అంతా దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగించుకున్నాం. ఇప్పుడు సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు, 100 కోట్లు పెడితే 110 కోట్లు రావాలి. అంటే అన్ని యాక్టివిటీస్, ప్రజాక్షేమానికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ లాభసాటిగా ఉండవు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు చెప్పాలి, ఇదే లాభసాటి యాక్టివిటా? మరి వాళ్ళకు శాటిలైట్ ఎడ్యుకేషన్ కావాలి, ఏ ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా? అందువల్ల బలమైన పబ్లిక్ సెక్టార్ ఎందుకు అవసరం అంటే దేశంలో ప్రజల అవసరాలు తీర్చడంలో కమర్షియల్ ప్రైవేట్ సెక్టార్ పూర్తి స్థాయిలో పనిచేయదు. ఎందుకంటే అది దాని పర్పజే లాభాలు. సో లాభాలు వచ్చే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు, లాభాలు రాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరు. మీకు విశాఖ మన్యంలో, ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలకు ఆరోగ్య సేవలు అందించారు ఉపగ్రహ సహాయంతో. ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు వస్తే చెప్పండి నాకు, అది లాభసాటిగా ఉంటుందా? హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో హెలీ ట్యాక్సీ పెట్టి అవసరం వస్తే హెలీ అంబులెన్స్ పెట్టమంటే పెడతారు తప్ప ఆదివాసులకు పెడతారా? అందువల్ల అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి. అందువల్ల టోటల్ ప్రైవేట్ రంగము సరిపోదు అనుకోవడం పొరపాటు. ఇక మూడవది కాంపిటీషన్. మీకు గుత్తాధిపత్యం ప్రమాదకరం, అది ఏ గుత్తాధిపత్యమైనా. ప్రైవేట్ సెక్టార్ గుత్తాధిపత్యం కూడా చాలా ప్రమాదకరం. మీకు అందుకే మానోపొలి, డియోపొలి, ట్రయోపొలి అంటారు. అంటే ఒక్కొక్క రంగంలో ఒకే కంపెనీ. మన ఇటీవల ఎయిర్లైన్స్లో చూసాం కదా, ఇండిగో, ఎయిర్ ఇండియా, 80% ఆఫ్ ద రూట్లన్నీ విమానాలన్నీ వాళ్ళవే. ఇండిగో సరిగా ప్లానింగ్ చేయకపోతే ఎంత గందరగోళం ఏర్పడిందో చూశాం కదా. ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టార్గా ఉండే నా తిట్టారు. ఏమైంది? ప్రైవేట్ రంగం టాటాలు తీసుకున్న తర్వాత యాక్సిడెంట్లు పెరిగినాయి. టాటాలు తీసుకున్న తర్వాత వాళ్ళపైన విమర్శలు, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పైన విమర్శలు పెరిగాయి. మరి ప్రైవేట్ సెక్టర్కి వచ్చినాక ఇంప్రూవ్ కాలే కదా. అందువల్ల అందుకే అంటాడు ఎల్కే అద్వాన్ అన్నమాట. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ, ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద
మీకు దీన్ని ఎల్కే అద్వాని కూడా రిపీట్ చేశాడు. అద్వాని అన్న మాటలే కావు ఇవి. ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలుకను పట్టుకోవాలి కదా. సో ఎలుకను పట్టుకోవడం ముఖ్యం మనకు. అది పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా కాదు, అది పని చేయాలి. అది ఎఫిషియెంట్గా పనిచేస్తే అది మంచిది. అందుకే ఒక కాంపిటేటివ్ ఎకానమీ ఉండాలి. ప్రైవేట్ గుత్తాధిపత్యం కూడా మంచిది కాదు. అదే సమయంలో మీకు ఈ పబ్లిక్ సెక్టార్ మాత్రమే ఉండాలనే థియరీ కూడా అవుట్డేటెడ్. ఇక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉన్నారు, సార్ బలానికి తగ్గట్టుగా మేము ఈసారి స్థానిక ఎన్నికల్లో